తెలుగుదేశం పార్టీ తన అధికార బలాన్ని ఉపయోగించుకొని మొత్తం మేయర్ పీఠాలు మున్సిపల్ చైర్మన్ల పీఠాలని సొంతం చేసుకునేందుకు దొడ్డిదారిలో సొంతం చేసుకునేందుకు ఒక వ్యూహాన్ని రచిస్తోంది. 2021 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన 11 కార్పొరేషన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకుంది. మున్సిపాలిటీలో ఒక తాడిపత్రి మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇంకెక్కడా కూడా ఏ స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి దక్కలేదు. ఇప్పుడు దాదాపు అందరూ తాడిపత్రి లాంటివి మినహాయిస్తే అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మేయర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో అధికారంలోనికి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్థానిక సంస్థల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా సరే మేయర్ పీఠాలని మున్సిపల్ చైర్మన్ పీఠాలని సొంతం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకంగా అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక మేయర్ పైన కానీ మున్సిపల్ చైర్మన్ పైన కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే కనీసం వాళ్ళు పదవీ కాలాన్ని 4 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉండాలి. 4 ఏళ్ల పదవీ కాలం వాళ్ళకి పూర్తి కాకపోయి ఉంటే అవిశ్వాసం పెట్టేందుకు కూడా ప్రస్తుతం ఉన్న చట్టం అనుమతించదు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కార్పొరేటర్లను కౌన్సిలర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున తీసుకుంది. వారి బలంతో మేయర్ పీఠాలని మున్సిపల్ చైర్మన్ పీఠాలని కూడా దక్కించుకుందాం అని అనుకుంటే ఈ 4 ఏళ్ల నిబంధన అడ్డుగా ఉంది. 4 ఏళ్ళు అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఎవరి మీద అవిశ్వాసం పెట్టడానికి కూడా లేదు, మేయర్ల మీద మున్సిపల్ చైర్మన్ల మీద. అప్పటి వరకు కూడా ఆగలేకపోతున్న అధికార పార్టీ ఏకంగా చట్ట సవరణ చేయబోతోంది. ప్రస్తుతం 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాతనే మేయర్ పైన కానీ మున్సిపల్ చైర్మన్ల పైన కానీ అవిశ్వాసం పెట్టాలి. ఇప్పుడు ఆ కాలాన్ని 2.5 ఏళ్లకు కుదించేలాగా చట్ట సవరణ చేసేందుకు సిద్ధమైంది. అంటే మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ 2.5 ఏళ్ల కాలం పూర్తి చేసుకొని ఉంటే వారిపైన ఎవరైనా సరే అవిశ్వాసం పెట్టచ్చు. అంటే ఇప్పుడు అవిశ్వాసం పెట్టేయచ్చు అనమాట చట్ట సవరణ జరిగిన తర్వాత. అలా అవిశ్వాస తీర్మానాలు పెట్టేసి ఇప్పటికే వైసీపీ నుంచి తాము చేర్చుకున్న కార్పొరేటర్లు కౌన్సిలర్ల ద్వారా మొత్తం ప్రస్తుతం ఉన్న మేయర్లను మున్సిపల్ చైర్మన్లను తొలగించేసి తన వాళ్ళని నియమించుకునేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. ఈ చట్ట సవరణకు భయపడి నేరుగా వైసీపీకి సంబంధించిన మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కూడా తెలుగుదేశం పార్టీలోనికి చేరితే అలాగైనా సరే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంది. ఈ చట్ట సవరణ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వైసీపీ కార్పొరేటర్లను కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకొని వారి బలంతో మున్సిపల్ చైర్మన్లు మేయర్ పీఠాలని సొంతం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. కేవలం దొడ్డిదారిలో ఈ పీఠాలన్నింటినీ సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడతో మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చట్ట సవరణ చేస్తూ ఉన్నట్టుగా అయితే స్పష్టంగా అనిపిస్తోంది.